దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గత కాలమంతా తన కంటికి రెప్పలా కాచుకున్న మన ప్రియ పరలోకపు తండ్రికి, యేసుక్రీస్తు ప్రభుల వారికి, మనలో నివసిస్తున్న పరిశుద్ధాత్మ దేవునికి మనస్ఫూర్తిగా వందనాలు చెప్తాం. నమ్మదగిన దేవుడు, విశ్వసనీయుడు ఈ ఉదయకాలంలో మనందరి మీద నూతనంగా తన ప్రేమను, కరుణను, కటాక్షాన్ని కుమ్మరించారు. ప్రియులారా, ఈ ఉదయకాలంలో దేని గురించి మనం ఆలోచిస్తున్నామో, నిరాశలో ఉన్నామో, నికృష్టంగా మన జీవితాలు ఏంటి ఇలా ఉన్నాయి అని మనం అనుకుంటున్నామో, ఏది సాధించలేకపోతున్నాం, ఏది కొత్తగా ఏమీ చెయ్యలేకపోతున్నాం, ఏదో జీవితము అలా సాగిపోతుంది, దీనిలో ఏది ఉత్సాహం లేదు అని ఏదో నిరాశలతో, నిస్పృహలతో మన జీవితాన్ని గడుపుతూ ఉన్నామేమో. కానీ మనందరి పట్ల దేవుడు గొప్ప గొప్ప ప్రణాళికలను, నీ కొరకు గొప్ప భవిష్యత్తు ప్రణాళికను కలిగి ఉన్నానని చెప్పిన దేవుడు, మనమే దేవునిచే ఉపయోగింపబడడానికి సిద్ధంగా ఉన్నామా లేదా అని ప్రభు ప్రతి క్షణము మన వైపు చూస్తూ మన జీవితాలను గమనిస్తూ ఉంటారు. ప్రియులారా, మనందరినీ గొప్పగా తన పరిచర్యలో తన యొక్క సాక్షులుగా ఉపయోగించుకోవాలని దేవుడు ఆశపడుతూ ఉన్నారు. కానీ ఆ గొప్ప ఉన్నత స్థితికి తగిన గుణగణాలను మనము కలిగి ఉన్నామా లేదా, మనం సిద్ధపడుతున్నామా లేదా, ప్రతిరోజు మన జీవితాలను మనమే పరిశీలించుకోవాలి. చూడండి, దావీదును గురించి దేవుడు గొప్పగా చెప్తున్నాడు. అంత గొప్ప రాజుగా దేవుడు దావీదుని ఎన్నుకున్నాడంటే, దావీదులో ఉన్న లక్షణాలు దేవుడికి చాలా నచ్చాయి. చూడండి, మనం 78వ కీర్తన 72వ వచనంలో చూస్తున్నాం. దావీదు యథార్థ హృదయుడై తన యొక్క ప్రజలను పరిపాలించెను, నేర్పుతో వారిని నడిపించెను. దేవుని దృష్టిలో దావీదు యథార్థంగా జీవించడము అతన్ని రాజుగా ఎన్నుకొనడానికి ఒక ముఖ్యమైన లక్షణం. తర్వాత నేర్పు కలిగిన జీవితాలను కలిగి ఉండడం వల్ల అతడు రాజుగా, నాయకుడిగా ఎన్నుకోబడ్డాడు. ప్రియులారా, ఈ 2 లక్షణములు అతనికి రాజు అయిన తర్వాత రాలేదు. దేవుడు అతన్ని రాజుగా ఎన్నుకోక ముందే దావీదు లక్షణాలను కలిగి ఉన్నాడు కాబట్టి దేవుడు అతన్ని ఎన్నుకున్నాడు. మనము 71-70 వచనాల్లో మనం చదువుతున్నాము. అతడు రాజుగా ఎన్నుకోబడక ముందు తన మందలను అతడు కాయుచుండెను. తన గొర్రెల యొక్క మందలను, గొర్రెల యొక్క మేక పిల్లలను అతడు కాయుచుండెను. గొర్రె మందలను తీసుకొని వెళ్ళడం అంటే, అవి గొర్రెలు పెద్దవాటిగా ఉన్నవి, వాటికి అలవాటైపోయింది గొర్రెల కాపరి వెంట నడవడము, గొర్రెల కాపరిని నమ్మడము. కాబట్టి అవి గొర్రెల కాపరిని అనుసరిస్తూ ఉంటాయి. కానీ ఆ గొర్రెల యొక్క చిన్న పిల్లలు ఇటు అటు వెళ్తూ ఉన్నప్పుడు వాటిని కూడా తన యొక్క మందలో ఉంచుకొని ముందుకు వెళ్ళడము కొంచెం కష్టమైన పరిస్థితి. అయినప్పటికీ కూడా వాటిని ఎంతగా ప్రేమిస్తూ తన తండ్రి తనకు ఇచ్చిన పనిని నమ్మకంగా చేస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు అది గమనిస్తూ ఉన్నాడు. తన అన్నలు సైన్యంలో సైనికులుగా ఉన్నప్పుడు తమ కుటుంబానికి ఉన్న మందలన్నిటిని కూడా ఒంటరిగా అతడు కాస్తూ దేవుని యొక్క ప్రేమను అనుభవిస్తూ ఉన్నాడు. ఒకవైపు తన బాధ్యతను చక్కగా నెరవేరుస్తున్నాడు, మరొక వైపు తన హృదయాన్నంతా ఆ తండ్రి తనకి ఏమేమి తన దేవుని గురించి చెప్పాడో ఆ దేవుని గురించి ధ్యానిస్తూ, ఆ దేవునికి కీర్తనలు పాడుతూ, ఆ దేవుణ్ణి స్తుతిస్తూ తన యొక్క ఇహలోక బాధ్యతను నెరవేరుస్తున్నాడు. తన సృష్టికర్తతో సంబంధాన్ని మెరుగుపరుచుకుంటూ ఉన్నాడు. ప్రియులారా, దేవుని చేత గొప్పగా వాడబడాలంటే ముందు నేను ఎవరు
మనకి మనము ఎక్కడి నుంచి వచ్చాము, ఈ జీవితము, ఈ ప్రయాణము ఏంటి, ఇక్కడ దేవుడు మనకి ఇచ్చిన బాధ్యత ఏంటి, ఎలాంటి హృదయాన్ని మనము కలిగి ఉండాలి, దేవునికి ఎలాంటి జీవితాన్ని మనం జీవిస్తే మన జీవితము దేవునికి ప్రీతికరంగా ఉంటుందో దాని గురించి జాగ్రత్త పడాలి. దేవుడు మన పట్ల ఉంచిన బాధ్యతను ఏంటి, ఆ బాధ్యత పట్ల నమ్మకాన్ని మనము కలిగి ఉండాలి ప్రియులారా. మన కుటుంబంలో కానీ, తల్లిదండ్రులు కానీ, బయట కానీ ఎవరైనా ఒక పనిని నమ్మి మనకి ఇచ్చినప్పుడు అది చిన్న పనే కావచ్చు, ఆ చిన్న పనిని మనం నమ్మదగిన తనముతో చేస్తూ ఉన్నప్పుడు ఆ చిన్న పని కదా అని ఆ పని ఇచ్చిన వాళ్ళు కూడా గమనించకపోవచ్చు, కానీ మన సృష్టికర్త దాన్ని గమనిస్తూ ఉన్నాడు. దావీదును రాజుగా అతన్ని ఎన్నుకున్న తర్వాత అతడు యుద్ధానికి అప్పుడు సైనికుడిగా అతడు సిద్ధపడలేదు ప్రియులారా. సౌలు రాజుకు చెప్తూ ఉన్నాడు, చూడండి, నేను నా మందను కాస్తూ ఉన్నప్పుడు, సమూయేలు మొదటి గ్రంథంలో మనం చదువుతున్న 16వ అధ్యాయం నుంచి తర్వాత దేవుడు అతన్ని అభిషేకించిన తర్వాత, నా మందలను నేను మేపుతూ ఉన్నప్పుడు సింహములు కానీ పులులు కానీ నా మందలోని గొర్రెలను ఎత్తుకొని పోతున్నప్పుడు వాటి జూలు పట్టుకొని వాటి నోటిలో నుంచి కూడా నా గొర్రెలను నేను కాపాడుకున్నాను. అంటే తన మంద కొరకు తన ప్రాణాన్ని కూడా ఫనంగా పెట్టడానికి దావీదు సిద్ధపడ్డాడు ప్రియులారా. తన బాధ్యత పట్ల ఎంత నిష్ఠగా ఉన్నాడో. తండ్రి తనను నమ్మి తన మందను కాపాడానికి పంపించినప్పుడు మందలో ఏ ఒక్కటి కూడా నేను కోల్పోకూడదు అని చిన్నవాడైనా ఒంటరిగా ఉన్నప్పటికీ మిగతా గొర్రెల కాపరులందరితో స్నేహంగా ఉండి ప్రియులారా తన బాధ్యతను నమ్మదగిన విధంగా యథార్థ హృదయంతో నెరవేరుస్తూ ఉన్నాడు. తనను సైన్యంలోకి పంపించలేదని తండ్రి మీద గొడవ పెట్టుకోలేదు. తను ఒక్కడే మందలను కాపలా కాయాలని తండ్రి మీద గొనగలేదు. కానీ తండ్రి ఏ బాధ్యతను ఇచ్చినా మరొకసారి తన అన్నదమ్ములను చూసి రావడానికి వెళ్ళమన్నప్పుడు చూడండి, తన మందను తన స్నేహితులకు అప్పగించాడంటే ఆ పని తన స్నేహితుల కొరకు ఎన్నిసార్లు చేసి ఉంటాడో. అందుకని వాళ్ళు తన మందను కాపాడడానికి తన స్నేహితులు సిద్ధపడ్డారు. ప్రియులారా, యథార్థ హృదయం కలిగి ఉన్నప్పుడే మనము ఇతరుల బాధ్యతను తీసుకోవడానికి సిద్ధంగా ఉంటాము. మన బాధ్యతను పంచుకునే వాళ్ళను కూడా మన కొరకు మనము ఏర్పాటు చేసుకొని ఉంటాము. రెండవది, నేర్పుతో వారిని నడిపించను అని చదువుతున్నాం ప్రియులారా. గొర్రెల మంద గురించే అతడు అంత జాగ్రత్త పడితే ఇక ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు అతన్ని రాజుగా చేసినప్పుడు ఇంకా ఎంత జాగ్రత్త పడ్డాడో, ఎంత నేర్పుతో వారిని నడిపించి ఉంటాడు. ప్రియులారా, దేవుడు మనల్ని పాలకులుగా నాయకులుగా ఎన్నుకోవాలంటే ఎన్నుకున్న తర్వాత అప్పుడు నా నేర్పరితనాన్ని నేను అభివృద్ధి చేసుకుంటాను, అప్పుడు తర్ఫీదు పొందుతాను అంటే కాదు. దేవుడు ముందు మనకి ఏ బాధ్యతను ఇచ్చాడో మన కుటుంబంలో, తల్లిదండ్రుల ద్వారా, సంఘంలో, సమాజంలో ఆ బాధ్యతను మనము చక్కగా నెరవేరుస్తూ ఉన్నప్పుడు, అందులో నేర్పరితనాన్ని కలిగి ఉన్నప్పుడు, అది అలాంటి బాధ్యతను, అలాంటి నేర్పరితనాన్ని ఉపయోగించుకోవడానికి దేవుడు మనల్ని ఉన్నత స్థితిలోనికి లేపుతాడు. నువ్వు చక్కగా మాట్లాడగలవా? దేవుడు నీ మాట్లాడగలిగిన తనాన్ని, ఆ నేర్పరితనాన్ని నువ్వు మాట్లాడగలిగే శక్తి గలగా ఒక ఉన్నత స్థితిలోనికి దేవుడు నిన్ను లేపినప్పుడు అప్పుడు మనం అనుకుంటాం, నేను అక్కడ అలా మాట్లాడుతూ ఉండేదాన్ని కదా, దేవుడు అందుకని నాకు ఈ కృపని ఇచ్చాడు అని అప్పుడు దేవుని యొక్క గొప్పతనాన్ని మనము గుర్తు చేసుకుంటూ ఉంటాం. కాబట్టి దేవుడు మనకి ఏ నేర్పరితనాన్ని, ఏ తర్ఫీదును ముందుగా మనకి ఇచ్చారో దాన్ని ప్రతిరోజు మన జీవితంలో దాన్ని ఉపయోగించుకుంటూ ఉండాలి. ప్రియులారా, నేను కూడా ఒక నర్సుగా జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు ఎన్నో మెడికల్ బుక్స్ ట్రాన్స్లేషన్ మేము నా కొలీగ్స్ అందరం కలిసి బాగా చేసేవాళ్ళం. అప్పుడు నాకు తెలీదు, బైబిల్ కూడా నేను ఇతరులు ఇంగ్లీష్లో బోధిస్తున్నప్పుడు నేను తెలుగులో వాళ్ళకి దాన్ని నేను ట్రాన్స్లేట్ చేస్తాను, అనువాదం చేస్తానని అప్పుడు నాకు తెలియదు.
కానీ దేవుడు నాకు ముందిచ్చిన ఆ నేర్పరితనము చూడండి, తర్వాత నా పరిచర్యలో నాకు ఎంతగానో అది దోహదపడింది. మనం ఏ పనిని దేవుడు మనకు అనుగ్రహించాడో దాన్ని బాధ్యతగా మనం చేస్తూ ఉన్నప్పుడు ఆ యథార్థ జీవితాన్ని, ఆ నేర్పరితనాన్ని గమనించిన దేవుడు దావీదును లేపినట్లుగా నిన్ను నన్ను లేపడానికి కూడా ప్రభు సిద్ధంగా ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రియులారా, మోషే జీవితాన్ని కూడా మనం చూసినప్పుడు మోషే చిన్న శిశువుగా ఉన్నప్పుడే ఫరోరాజు గృహంలోనికి అతడు స్వీకరించబడ్డాడు. ఫరోరాజు కుమార్తె యొక్క కుమారుడిగా అతడు పెరుగుతున్నాడంటే ఎన్ని శాస్త్రములను అతడు నేర్చుకొని ఉంటాడో. అపోస్తల కార్యములు 7వ అధ్యాయం 22వ వచనంలో మనం చదువుతున్నాం. ఐగుప్తు దేశపు శాస్త్రములన్నిట్లో కూడా ఆరి తేరి ఉన్నాడంట. చూడండి, అంత జ్ఞానాన్ని పొంది ఉన్నాడు కాబట్టే దేవుడు మోషేను కూడా నాయకుడిగా ఎన్నుకున్నాడు. నా ప్రియ సహోదరుడా సహోదరి, దేవుడు ఏ తలాంతును నీకు ఇచ్చాడో, ఏ నేర్పరితనము నీకు ఇచ్చాడో, నీ ప్రతిరోజు జీవిత బాధ్యతలో దాన్ని నువ్వు యథార్థంగా నిర్వర్తిస్తూ ఉన్నప్పుడు నువ్వు అనుకునని సమయంలో దేవుడు నన్ను గొప్ప పరిపాలకుల్లాగా, గొప్ప నాయకుల్లాగా మనల్ని లేపడానికి ప్రభు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈరోజు మనం ఏ పనిని చేస్తున్నామో యథార్థ హృదయంతో చేద్దాం, మంచి నేర్పరితనంతో చేద్దాం. అటువంటి యథార్థ హృదయాన్ని మనందరికి అనుగ్రహించమని ప్రార్థించుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు తండ్రి. దావీదు చిన్న బాలుడుగా ఉన్నప్పుడే తన మందను కాచే విషయంలో అయ్యా ఎంతో నేర్పరితనాన్ని కలిగి ఉండి తన బాధ్యతను చక్కగా నెరవేరుస్తూ మరొక వైపు తన సృష్టికర్త అయిన దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ కీర్తనలు పాడుతూ ప్రభా మీలో తనను తాను దృఢపరుచుకున్నాడు తండ్రి. అందుకనే అతని అన్నలందరినీ కూడా మీరు నాయనా తిరస్కరించి చిన్నవాడైన దావీదును మీరు పరిపాలకుడిగా లేపారు ప్రభా. మీకు స్తోత్రం. మా అందరి జీవితంలో మీరు ఏ తలాంతులను మాకు ఇచ్చారో ప్రభా వాటిని వ్యర్థపరచకుండా వాటిని ప్రతిరోజు మేము అభివృద్ధి పరుచుకుంటూ నేర్పరులముగా మారి ప్రభా మీరు పిలిచిన పరిచర్యకు నాయన మా నేర్పరితనాన్ని మేము ఉపయోగించుకుంటూ మీరు ఇచ్చిన పిలుపులో మేము యథార్థంగా ఉండడానికి మా అందరికీ కృపను అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. చిన్న విషయాలలో మనం నమ్మదగిన వారంగా ఉంటే దేవుడు మనల్ని గొప్ప విషయాలలో కూడా ఆ పనిని నిర్వర్తించడానికి దేవుడు ఈరోజు మనల్ని ఎన్నుకోబోతున్నారు. ఆ దేవునికి వందనాలు చెప్దాం. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు ప్రభు మనతో ఉన్నారు.